పరిపాలన చేయాలనే ఆలోచన ఏం సార్ ఇది? ఓకే, సో ఒకటి అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించిన లేకపోతే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అయినా ఈ ఓటర్ లిస్టు ఎట్లా ట్రాన్స్పరెంట్ గా ఉండడం అన్నది ఎట్లా, అది మీరు 100% ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇలా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ దానికి పోయి గూగుల్లో కొడితే మీరు పోలింగ్ స్టేషన్ కొట్టారు, అలా లిస్ట్ వస్తుంది మీకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ? ఏమైనా దాచి పెడుతున్నావా ఓటర్ లిస్టులు? ఓటర్ లిస్టు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లకు పోయినా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ లకు పోయినా అసెంబ్లీ నెంబర్ కొట్టురి, బూత్ నెంబర్ కొట్టురి, యూ విల్ బి ఏబుల్ టు సీ ద ఓటర్ లిస్ట్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి పార్లమెంట్ సంబంధించి మీరు డిజిటల్ ఓటర్ లిస్ట్ పెట్టండి అని చెప్తున్నారు, అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు మా కాగితాల ద్వారా ఇస్తున్నారు, అట్లా కాకుండా దాన్ని వెబ్సైట్ లో పెట్టండి అని అడిగితే ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు మాట్లాడిన మాట భరత్ గారు. అరే ఇప్పుడు నన్ను లైవ్ లో ఉంచి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అని కొట్టింది, పటాన్చెరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ 40, పోలింగ్ స్టేషన్ నెంబర్ 126 కొట్టు ఓటర్ లిస్ట్ కనబడుతుందా? మరి రాహుల్ గాంధీ ఇప్పుడు డిజిటల్ ఓటర్ లిస్ట్ అక్కడ పబ్లిష్ చేయాలి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ఈ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది? తొలగించిన ఓటర్ల జాబితా పెట్టండి. నేను జడ్జిలని ఇబ్బంది పెట్టాలనో జడ్జిల గురించి తప్పుగా మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఓటర్ లిస్ట్ ని ఆధార్ తోటి అనుసంధానం చేయమని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వద్దన్నది ఎవరు సార్? సుప్రీంకోర్టు కాదా? అవును, ప్రైవసీ, వ్యక్తుల ప్రైవసీ దెబ్బతింటుంది. వ్యక్తుల ప్రైవసీ, బంధు ప్రైవసీ, ఇన్కమ్ ట్యాక్స్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటే కార్డులో పెట్టి ఇచ్చేసేది జనానికి. ఓకే, సో అంటే ఆధార్ అనుసంధానం చేస్తే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయా ఓటర్ లిస్ట్ సంబంధించి? డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ చాలా ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి. హైదరాబాద్ లో ఓటు ఉన్న వాళ్ళకి ఆంధ్రాలో ఓటు ఉందని ఆరోపిస్తున్నాం. ఆధార్ తోటి అనుసంధానం చేస్తే ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయో తెలుస్తాయి కదా. అవును అవును, మరి చేయడంలో తప్పేముంది? ఎందుకు జడ్జిలు ఎందుకు వద్దంటారు? మీరేమనుకుంటారు, ఎందుకు వద్దంటున్నారు అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దని చెప్పింది, మాట్లాడకుండా ఉంటే మంచిది. అంటే పొద్దులనికి నోటీస్ వస్తుంది, పనికిరాని పంచాయతీ. నో నేను అనేది మనం వాళ్ళ ఉద్దేశాన్ని తప్పుపట్టట్లేదు, వాళ్ళు జడ్జిల్ని కాదు, తీర్పుకు సంబంధించి ఆ డీటెయిల్ మీరు కూడా చూశారు కదా, వ్యక్తుల ప్రైవసీ దానికి సంబంధించి ఉంది కదా, దానికి చెప్పిన కారణం ఏంటని అడుగుతున్నాను. దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు భరత్ గారు. ఐ హావ్ మై ఓన్ రిజిడ్ ఒపీనియన్స్ అగైన్స్ట్ ద జ్యుడిషియరీ. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. ఓకే, ఎందుకంటే మీరు పేరున్న అడ్వకేట్ కాబట్టి మీరు చెప్తే దాని శాంక్టిటీ ఉంది కాబట్టి అడిగాను. సో తర్వాత ఒకటి, ఇవాళ బీహార్లో వాళ్ళ మోరల్ విక్టరీ అని చెప్తున్నారు, అన్ని 65 లక్షల పేర్లు పెడితే. ఎవరి విక్టరీ ఇది? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. మీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు, ఇది మోరల్ విక్టరీ ఎట్లా అవుతుంది, ఆధార్ని ప్రూఫ్ గా చూపొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, మా విక్టరీ అని జేపీ నడ్డా అంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఉన్నంత అవగాహన నాకు లేదు సార్. 5వ సారి రాయబరేలీకి ఎంపీ గెలిచి నేను దురదృష్టవశాత్తు ఇక్కడ ఎంపీ గెలిచిన అని అన్నాడంటేనే ఆయన అవగాహన ఏందనేది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. అంత పెద్ద ఆయనతో నన్ను పోల్చుకోలేను, నన్ను నేను కంపేర్ చేసుకోలేను. ఆయన అవగాహనకు ఆయనకు రాసిస్తున్న మిత్రులకి అభినందనలు. ఓకే, అయితే ఇప్పుడు ఒకటి